గైస్ ఈరోజు వీడియో వచ్చి అరకు అనమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం అరకుకి. మేము ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయ్యాం అరకు నుంచి. వైజాగ్ నుంచి అరకుకు ఒక 4 to 5 hours జర్నీ ఉంటుంది. సో మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 12 అయిందనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్నప్పుడు ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగున్నాయి. చెట్లు అవన్నీ. ఘాటీ రోడ్ స్టార్ట్ అయిందనమాట. ఘాటీ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ కోతులు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంక ఫుల్ అవన్నీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. మేము ఫస్ట్ ఆగింది గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర అనమాట. అక్కడ ఆగి అన్నీ చూసామన్నమాట. ఇంకొన్ని వీడియోస్ అవన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ మేము ఆగింది ఏమొచ్చి కాఫీ ప్లాంటేషన్ దగ్గర అనమాట. అక్కడ కాఫీ బీన్స్ అవన్నీ ప్లాంటేషన్ అదంతా ఉన్నదన్నమాట. పైన ఏమో మిరియాల చెట్లు పెద్ద పెద్దవి, కిందనేమో కాఫీ బీన్స్ చెట్లు పెంచుతున్నారనమాట. ఇంకా అక్కడే ఒరిజినల్ కాఫీ పౌడర్ అవన్నీ అమ్ముతున్నారు. మనం కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫుడ్ అది తినేసి నెక్స్ట్ మేము ఇంకా డైరెక్ట్ మేము ట్రైబల్ మ్యూజియం దగ్గరికి వెళ్ళిపోయాం. ట్రైబల్ మ్యూజియం ఆపోజిట్లోనే కాఫీ మ్యూజియం ఉంది. సో ఇంకా కాఫీ మ్యూజియం దగ్గరికి వెళ్ళామన్నమాట. కాఫీ మ్యూజియం మాత్రం చాలా బాగుంది. లైక్ కాఫీ వెంటరవగానే మనకు కాఫీ స్మెల్ వస్తుంది అనమాట. అక్కడ కాఫీయే కాకుండా ఇంకా కాఫీతో తయారైన కేక్స్ ఇంకా చాక్లెట్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట. మేము కాఫీ ఆర్డర్ పెట్టుకొని కాఫీ తాగేసామన్నమాట. ఇంక నెక్స్ట్ కాఫీ మ్యూజియం తర్వాత చాపరాయికి వెళ్ళామన్నమాట. ఇంక చాపరాయికి మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. సో ఇంకేమీ తడవలేదు అక్కడ. ఇంక కూర్చొని కొంతసేపు అలాగా వ్యూ ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ వ్యూతో పాటు అక్కడ ట్రైబల్ డ్యాన్స్ కూడా వేస్తున్నారు. ట్రైబల్ డ్యాన్స్ అలా చూస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళ కల్చర్ని వాటిని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ట్రైబల్ డ్యాన్స్ అవన్నీ చేస్తుంటే ఇంక మేము అక్కడ నుంచి బయలుదేరేసరికి ఒక 7-8 అయిందనమాట చాపరాయి నుంచి. ఇంక చాపరాయి నుంచి మేము డైరెక్ట్ ఏమైనా తిందామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇంక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేసాము కొంతసేపు. ఇంక అప్పటికే చలి స్టార్ట్ అయిపోయింది 6కి అలాగా. చలి 6 నుంచి మార్నింగ్ 9 వరకు ఉంటుంది చలి బాగాన, మంచు అదంతా. ఇంకా ఫుడ్ అదంతా తినేసి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ ఇంక రూమ్ నుంచి మేము క్యాంప్ ఫైర్ పెట్టుకుందామని చెప్పి క్యాంప్ ఫైర్ పెట్టాము. క్యాంప్ ఫైర్ ఒక 8కి అలా స్టార్ట్ చేసి 11 వరకు అక్కడే ఫుల్గా చిల్ అయిపోయామన్నమాట. అక్కడ ఒక బుజ్జి పాప పరిచయం అయింది మాకు, ఒడిశా అమ్మాయి. ఆ అమ్మాయితో కొంతసేపు అలాగా జోకులు వేసుకుంటూ అలాగా ఎంజాయ్ చేసామన్నమాట. కొన్ని ఫొటోస్ రీల్స్ అలా తీసుకున్నాము. క్యాంప్ ఫైర్ దగ్గర బాగా వెచ్చగా ఉందని చెప్పి చాలాసేపు అక్కడే ఉన్నాము. మేము హోల్ ట్రిప్లో మేము బాగా ఎంజాయ్ చేసింది క్యాంప్ ఫైర్ దగ్గరేనమాట. ఇంకా క్యాంప్ ఫైర్ అయిపోయి ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట 11కి అలాగా. ఇంక రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగే వ్యూ చూడండి. మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము లేచేసరికి 6 అయిపోయింది. మార్నింగ్ వ్యూ చూపిద్దాం క్యాప్చర్ అవ్వట్లేదు నాకు అనుకుంటా కెమెరాలో అంత బాగా, మనం డైరెక్ట్గా చూసినంతలాగా. ఇంకా డే 2 ఏమొచ్చి లుక్ అనమాట. ఇది డే 2 ఇంక రెడీ అయిపోయి నాకు తెలిసి ఆ చుట్టూ ఫాగ్ అదంతా క్యాప్చర్ అవ్వట్లేదు వీడియోలో, కానీ మాత్రం ఒరిజినల్గా అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇదంతా అరకు పైనరీ అనమాట. అరకు పైనరీ దగ్గర మేము వెళ్ళేసరికి ఒక 7-7:30 అయిపోయింది. ఇంకా అరకు పైనరీ కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వ్యూని. ఇంకా అరకు పైనరీ అయిపోయిన వెంటనే చాపరాయికి వెళ్ళిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి చూద్దాము కొంతసేపు ఎర్లీ మార్నింగ్ అలాగా సన్లైట్తో రిఫ్రెష్ అవుదామని చెప్పేసి చాపరాయి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఆ మార్నింగ్ ఫ్రెష్నెస్ చాలా బాగుంది. చాపరాయి దగ్గరతో అలా కొంతసేపు కూర్చొని ఇంక దాని ఆపోజిట్లోనే కబాబ్స్ అమ్ముతున్నారని చెప్పేసి కబాబ్స్ తిన్నామన్నమాట. ఇంక కబాబ్స్ తిని వెంటనే మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేద్దామని చెప్పేసి రూమ్కి చెక్అవుట్ చేసేసిన తర్వాత మేము బుర్రా కేవ్స్ దగ్గర బ్యాంబూ బిర్యానీ ఇంకా బ్యాంబూ చికెన్ బాగుంటుందంటే తిందామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మేము బుర్రా కేవ్స్ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. కట్కీకి వెళ్దాం అనుకున్నాం కానీ కట్కీలో చాలా ట్రక్కింగ్ ఉంటుందని చెప్పేసి ఇంకా అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. అనంతగిరి వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. వాటర్ బాగున్నాయి అన్నమాట. ఇంకా అనంతగిరి వాటర్ ఫాల్స్లో చూసేసి ఇంకా అలాగా వాటర్లో బాగా ఆడుకున్నాం అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా లాస్ట్ ట్రిప్కి ఎండింగ్ అని చెప్పేసి కబాబ్స్ తింటున్నాము. ఇంకా కబాబ్స్ తిని అప్పటికే చీకటి అయిపోయింది. చాలా చల్లగా ఉందని చెప్పి వేడి వేడి టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటికి. స్టార్ట్ అయిపోయాం గాయస్.
Guys, thank you for watching this video. Please do subscribe the channel.